ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వెళ్ళి పుస్తకం అమ్మా, మనం అనుభవించిన కష్టాలకి, మనకు జరిగిన అన్యాయాలకి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను. హరిప్రసాద్ కుటుంబం మీద గెలవడం కోసం అబద్ధాలు ఆడుతున్నాను, మోసాలు చేస్తున్నాను. నిజాయితీగా బతికేవాడికి అన్యాయం చేస్తే అలాంటిది తప్పవుతుంది, కానీ మన బతుకుల్ని నాశనం చేసిన వాడికి ఇలా చేయడమే కరెక్ట్ అని నా నమ్మకం. కూతురికి ఏ కష్టం రాకూడదని అంతగా ఆలోచిస్తున్నవాడు ఇంటి ఆడపడుచు కన్నీరికి కారణమయ్యాడు. నిన్ను అవమానించి బయటికి గెంటేసిన వాడితోనే ఇంట్లో ఉండమని బ్రతిమలాడేలా చేశాను. ఆఖరికి నా కాళ్ళు పట్టుకునే స్టేజ్కి తీసుకెళ్లాను. నీకు అన్యాయం చేసిన పుట్టింటిని త్వరలోనే నా సామ్రాజ్యంగా మార్చుకోబోతున్నాను. హరిప్రసాద్ వల్ల మనం అనుభవించిన ప్రతి కష్టాన్ని 10 అనుభవించేలా చేస్తాను. మొదటి అడుగు ఇల్లరికపు అల్లుడిగా ఇంట్లో వేశాను. 2వ అడుగు ఆఫీసులో పెడతాను. 3వ అడుగు వాడి తల మీద పెట్టి పొగరుని పాతాళంలోకి తొక్కి మరీ ప్రతీకారం తీర్చుకుంటాను. నేను చేసే ప్రతి పనికి నీ ఆశీర్వాదం ఉండాలమ్మా. అంతకు మించి నేను కోరుకునేదేమీ లేదు. ఖచ్చితంగా ఉంటుందిరా. అమ్మ మనిషిగా నీకు దూరమైన తన మనసు ఆశీర్వాదం ఎప్పుడు నీతోనే ఉంటాయి. ఆ 50 లక్షల విషయం ఏమైందిరా? నందగోపాల్ ఏమంటున్నాడు? వాడేమంటాడ్రా, తప్పు మొత్తం వాడిదే అన్నట్టు, అతని వల్లే నా సేవా కార్యక్రమాలు ఆగిపోతున్నాయి అన్నట్టు సెంటిమెంటల్ డ్రామా పండించాను. నా మాటలు వాడికి అర్థమయ్యాయో లేదో కానీ తనూజ మనసులో మాత్రం బలంగా గుచ్చుకున్నాయి. అయితే ఇక నుండి ఆట మొత్తం తనూజానే ఆడుతుందా? కాదురా, నేనాడిస్తాను. తనూజాని అడ్డు పెట్టుకొని ఒక్కటిగా ఉంటున్న కుటుంబాన్ని ఓడిస్తాను. మొత్తానికి 50 లక్షలు పోయినట్టేనా? డబ్బు ఎవరికి కావాలరా? ఆ హరిప్రసాద్ సంపదని కొల్లగొట్టాలన్న కోపం తప్ప నాకు ఏ రోజు డబ్బు సంపాదించాలన్న ఆశ లేదు. కలలో కూడా వాడి నాశనమే కోరుకుంటాను. ఆ కుటుంబాన్ని నా నుంచి కాపాడడం ఎవ్వరి తరం కాదు. ఏవండి, మీతో మాట్లాడాలి. ఏంటి ఈవినింగ్ తొందరగా వచ్చేనా? బయటికి ఎక్కడికైనా వెళ్దామా? కాదండి, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? ఏంటది? అభి చేసిన తప్పుల్ని క్షమించి నార్మల్గా మాట్లాడుతున్నారు. అభి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్ న్యూస్ అంటే మనకి సంబంధించిందేమో అనుకున్నాను. అభి కూడా మన ఫ్యామిలీనే కదండి. అది ఒకప్పుడు. ఇప్పుడు నీ మనిషిగా మన ఇంటికి వచ్చింది. అంతకు మించి నాకు అభికి ఏ సంబంధం లేదు. ఇలా నీ నా అని పంతం పెట్టుకుంటే ఆయన వాళ్ళందరూ పరాయి వాళ్ళుగానే మిగిలిపోతారు. అభి చేసిన తప్పులకి ఇన్నాళ్ళు చచ్చిన శవంగా భావించిన ఆంటీనే అర్థం చేసుకున్నారు. అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య ఎలా మారారు? అసలు ఏం జరిగింది? అత్తయ్య ఇప్పుడు ఓకేనా? ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. అడిగాను, కానీ వద్దన్నారు. కానీ ఆంటీ ఈ క్షణం క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం అభి. ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియని ఆ కూతురు తల్లి ప్రాణం కోసం ఎంత టెన్షన్ పడిందో నేను మాటల్లో చెప్పలేనండి. తల్లి మీద తను పెంచుకున్న ప్రేమ వల్లే అత్తయ్యకి ఏ ప్రమాదం జరగలేదు. ఇన్ని రోజులు ద్వేషించి దూరం పెట్టిన అత్తయ్యే మారిపోయారు. అలాంటిది మీరు కూడా తనతో నార్మల్గా మాట్లాడొచ్చు కదండి. కేవలం నీ కోసమే అభి ఏం చేసినా కోపం కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా ఉన్నాను.
తన విషయంలో అదే ఎక్కువని ఫీల్ అవుతున్నాను. అంతకు మించి నన్నేం అడగద్దు. అలా అనొద్దండి. ఒక్కొక్కరుగా ఇంట్లో అందరూ మాట్లాడితే అభిలాష ఆనందానికి అవధులే ఉండవు. మీరు చేసే చిన్న మాట సాయం ఆ ప్రాణాలకి ఎంతో సంతృప్తినిస్తుంది. చనిపోయే ముందు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని సంతోషాన్ని తిరిగిస్తుంది. ప్లీజ్ అండి. సిద్ధు, అమ్మా, నా మీద ఎందుకంత కోపం? నేను చేసిన పాపాలకి ప్రాణం తీసే శిక్ష వేశావు. పశ్చాత్తాపంతో నేను ఇంటికి వస్తే నా అనుకున్న వాళ్ళకి నన్ను దూరం పెట్టావు. మమ్మ అని ప్రేమగా పిలిచే నా కన్న కొడుకు నన్ను దెయ్యంగా చూస్తున్నాడు, ద్వేషం పెంచుకుంటున్నాడు. సిద్ధు నన్ను అనే ఒక్కొక్క మాట వింటుంటే నాకు బ్రతుకు మీద విరక్తి పుడుతుంది. ఎన్ని బాధలు అనుభవిస్తున్నా నీకు నా మీద దయ కలగడం లేదమ్మా. అందరూ నిన్ను అమ్మ అని పిలవాలి, నిన్ను కొలవాలి. కానీ నువ్వు మాత్రం నాలాంటి అమ్మలకి కడుపు కోత పెడతావా? ఇదెక్కడి న్యాయం తల్లి? అరచేతిలో రగులుతున్నా ఈ కర్పూరం సాక్షిగా చెప్తున్నాను, నా కొడుకు కోసమే నేను ఈ ఇంటికొచ్చాను. వాడు ఎంత ద్వేషం చూపించినా నేను మాత్రం దూరంగా ఉండలేను తల్లి. ఒక్కసారి మమ్మ అని పిలిస్తే చావుని కూడా నేను సంతోషంగా స్వాగతిస్తాను. నువ్వు కరుణించకపోతే ఈ మంటని పెద్దది చేసుకుని నీ ముందే కాలి బూడిదవుతాను. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? చేయి చూడు ఎలా కాలిపోయిందో. నా కొడుకు కోసం, వాడి ప్రేమ కోసం ప్రతిరోజు నా గుండె కాలిపోతుంది. ఆ మాటలతో బాధతో పోలిస్తే ఇదేం పెద్దది కాదు సాక్షి. శిక్ష వేసిన ఆ దేవుడు నా ఆఖరి కోరిక మర్చిపోయాడేమో, చితి రగిలే వరకు అది గుర్తు రాదేమో అనే భయంతో నా అరచేతిని కాగడా చేశాను. నా బాధ ఆ దేవుడికి చేరకపోయినా నా సిద్ధుకి అర్థమైతే చాలు. అభి, అంతా నీ వల్లే సిద్ధు. చూసావా అభి ఎంత బాధపడుతుందో? నిన్నేమీ అనలేక ఆ దేవుడికి చెప్పుకుని బాధపడుతుంది. అరచేయి కాలుతున్నా కన్నీటితో దేవుడికి మొక్కుకుంటుంది. అభి ఎన్నో రోజులు బ్రతకదని డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు తన హెల్త్ స్టేటస్ కొంచెం బెటర్ అయింది. అంటే ఆ దేవుడే తనకి ఊపిరి పోస్తున్నాడు.
ఎందుకో తెలుసా? నీ చేత మమ్మ అని పిలిపించుకోవడానికి, నువ్వు కోపం లేకుండా మాట్లాడితే వినడానికి. అదే తన ఆఖరి కోరిక సిద్ధు. ఇప్పటికైనా మీ మమ్మ బాధని అర్థం చేసుకుని నువ్వు తనతో మాట్లాడు. నా గురించి అంత బాగా చెప్తుంది. ఆలోచించరా, ఈ అమ్మని కరుణించరా. మనకి ప్రాణం పోసిన అమ్మని బాధ పెట్టకూడదు. అమ్మ సంతోషంగా ఉంటేనే అందరూ హాయిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఆంటీ అంతగా చెబుతుంటే వినొచ్చు కదా సిద్ధు. నేను మా అమ్మని బాధ పెట్టట్లేదు టెడ్డీ. మా అమ్మ చెప్పిన మాటలే వింటాను. నాకు మా అమ్మ అంటే ప్రాణం. అమ్మ అంటే నేను కాదు, అభి గురించి మాట్లాడు సిద్ధు. ఆవిడ నాకు అమ్మ కాదు, డెవిల్. ఆ డెవిల్ని చూస్తుంటే నాకు నా బర్త్డే గుర్తొస్తుంది. ఆ రోజు నన్ను పప్పాని వదిలేసి వెళ్ళిపోవడం, నేను పప్ప ఏడవటం అన్నీ నాకు గుర్తొస్తాయి. నేను ఏది మర్చిపోను. ఆవిడ్ని మమ్మ అని పిలవను, అంతే. సిద్ధు, సిద్ధు! అందరూ మర్చిపోయిన గతాన్ని నువ్వు మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకున్నావు సిద్ధు? నువ్వు మారతావేమోనని అనవసరంగా నా చేతిని కాల్చుకున్నాను. తనుజా, తనుజా, షాపింగ్కి వెళ్తానన్నావు కదా, వెళ్ళలేదా? లేదక్కా, మూడేం బాగోలేదు. తర్వాత వెళ్తానులే అక్క. చందుకి డబ్బులు ఇవ్వనందుకు ఫీల్ అవుతున్నావు కదా? అంటే డబ్బులు ఇస్తానని హోప్ క్రియేట్ చేసి తర్వాత అరేంజ్ అవ్వకపోయేసరికి చందు చాలా హర్ట్ అయ్యాడక్కా. రూల్ పెట్టిన డాడ్ ఆ విషయం మర్చిపోవడం వల్లే ఇదంతా జరిగింది. అందుకే కదా వెంటనే డబ్బులు డిపాజిట్ చేయమని నందుగారికి చెప్పారు. చెప్పారు, కానీ అక్కడ పిల్లలకి జరగాల్సిన సర్జరీ లేట్ అవుతుందని చందు హాస్పిటల్ వాళ్లతో మాట్లాడడానికి వెళ్ళాడక్క. ఎప్పుడూ సమాజం కోసం ఆలోచించేవాడు. ఫస్ట్ టైం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకు చాలా బాధపడ్డాడక్క. నేను అర్థం చేసుకోగలను తనూజా. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసింది కాదు. చందు గురించి, అతని మంచితనం గురించి డాడీ ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంటారు. నా చెల్లిని ఒక గొప్ప వ్యక్తికిచ్చి పెళ్లి చేసినందుకు నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. అతని మీద నమ్మకం ఉంది కాబట్టే ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండమని రిక్వెస్ట్ చేశారు. గౌరవంగా చూసుకుంటాను అని డాడ్ మాట కూడా ఇచ్చారు. మన సంతోషం కన్నా డాడ్కి ఎవరు ఏది ఎక్కువ కాదు. చందు చేస్తున్న సాయం తెలిసి అతను అడగకుండానే డబ్బివ్వడానికి సిద్ధపడ్డారు. కాకపోతే నందు రూల్ ఫాలో అవ్వడం వల్ల చందుకి డబ్బులు అందలేదు. నందు సిన్సియారిటీ, వర్క్ కల్చర్ తెలిసే ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా డైరెక్ట్గా సీఈఓని చేశారు. మన కంపెనీ రూల్స్ని తూచా తప్పకుండా పాటించడం నందుకి అలవాటు. మన కంపెనీ ఎంప్లాయీ అనే కన్నా మన ఫ్యామిలీ మెంబర్ అనడమే కరెక్ట్. అందుకే అతనిది ఏ తప్పు లేదని, తప్పంతా తనదే అని డాడీ ఒప్పుకున్నారు. నేను కూడా అందుకే సపోర్ట్ చేశాను. ఇది చాలా చిన్న విషయం తనుజా. మిస్టేక్ అయిన చోటే కరెక్షన్ జరిగింది. ప్రాబ్లం అవ్వకుండానే సొల్యూషన్ కూడా దొరికింది. చూడు, దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడితోనే మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోవద్దు, సరేనా? మా క్షేమం, సంతోషం కోరుకునే వాళ్ళు చుట్టూ ఉండగా నా మనసులో ఏ బాధ, భయం ఉండదక్కా. ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం
చందు హర్ట్ అవ్వడం చూశాను కదా, అందుకే కాస్త మూడ్ ఆఫ్ అయ్యాను. నువ్వు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశావు. ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా ఉంది. తనుజ, ఏ విషయాన్నైనా సరే మంచిగా అర్థం చేసుకుంటే ఏ సమస్య ఉండదు. అలా కాకుండా పట్టి పట్టి చూస్తే ప్రతి మాట సమస్యలానే అనిపిస్తుంది. అర్థమైందక్కా. గుడ్. నువ్వు చందుని తీసుకొని ఆఫీస్కి రా, మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. సరే అక్క. హ్మ్. అక్క నాతో మాట్లాడడం చాలా మంచిదైంది. అనవసరంగా నేనే ఓవర్గా థింక్ చేస్తున్నాను. అసలు ఇది ప్రాబ్లమే కాదు. ఒకవేళ ప్రాబ్లం అయినా నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇలా నెగటివ్గా ఆలోచించకూడదు. ఎందుకు అభి నవ్వుతున్నావు? నేను బాధపడిన ఈ గాయానికి మందు రాస్తుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది సాక్షి? మొదలు పెట్టావా? ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు వెంటనే వేదాంతం స్టార్ట్ చేస్తావు. చావు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే నేను నిజాలే మాట్లాడగలను. అవి నీకు వేదాంతంలా అనిపిస్తే నేనేం చెయ్యలేను. చేయలేను అనడం, ఇలా చేతులు కాల్చుకోవడం నీ పద్ధతి అస్సలు బాగోలేదు. నాకు ఏ ఆశలు లేవు. అసలు బ్రతకాలన్న ఆశ కూడా లేదు. ఇంకెన్ని రోజులు చావు కోసం ఎదురు చూడాలో నాకు అర్థం కావడం లేదు. చాలా ఆపుతావా? అందరూ నీతో సఖ్యంగా ఉంటున్నారు. సిద్ధు ఒక్కడే కదా నీ దగ్గరికి రావడం లేదు. ప్రాణం కూడా ఒక్కటే సాక్షి. అది లేకుండా ఉన్న శరీరాన్ని శవం అంటారు. ప్రస్తుతం నా సిద్ధుకి దూరంగా ఉంటున్న నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నా చేతిలో కర్పూరం వెలిగించుకున్నప్పుడు నా ఎదురుగా ఉన్న దేవుడు కరగలేదు. ఈ ఇంట్లో ఉన్న సిద్ధు మారలేదు. ఎంత బాధగా ఉందో తెలుసా? అవును, బాధపడక అభి. ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. నన్ను కష్టపెట్టి వీళ్ళిద్దరూ నీ విషయంలో మారతారనుకున్నావా? కానీ మారారు కదా. నందు విషయంలో పాజిటివ్గానే ఉన్నాను, కానీ ఆంటీ విషయంలో నాకు కొంచెం కూడా హోప్ లేదు. అంత కోపంతో ద్వేషంతో ఉండే ఆంటీ ఒక్క పూటలో మారిపోయారు. ఈ మార్పు కోసం నువ్వెన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు? నిన్ను కన్న తల్లికే అన్ని రోజులు పడితే నువ్వు కన్న కొడుక్కి ఇంకెన్ని రోజులు పడుతుంది? దయచేసి ఓపిగ్గా ఉండు. ఓపిగ్గా ఉన్నా సరే ఊపిరి ఉండదు కదా సాక్షి. అదే నా భయం. నీ భయానికి ఆ దేవుడే తోడు. ఏ రోజుకి ఆ రోజు ఊపిరి పోస్తున్నది నీ ఆఖరి కోరిక తీర్చడానికేనేమో. నేను ఆ నమ్మకంతో ఉన్నాను, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. ఇవ్వు. సరే సాక్షి, ఆ దేవుడి మీద నమ్మకంతో, ఒక చెల్లిగా నీ మీద ప్రేమతో చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. హాయ్ నిహారిక. హాయ్ నందు, కూర్చోండి. నేనే మీ క్యాబిన్కి వద్దాం అనుకుంటున్నాను. నా క్యాబిన్కా? ఎందుకు? చారిటీ కోసం ఇవ్వాల్సిన మనీ తీసుకోవడానికి తనూజ, చందు ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ఆ మనీ అరేంజ్ చేయండి. నేను కూడా ఆ విషయం మాట్లాడడానికి వచ్చానండి. మన కంపెనీ రూల్ గురించి ముందే చందుకు చెప్పుంటే ఇంట్లో అంత ఇష్యూ అయ్యి ఉండేదే కాదు. నేను చేసిన పని వల్ల అనవసరంగా మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అదంతా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందని మీతో చెప్పాను కదా. మళ్ళీ ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు నా మీద అభిమానంతో, నమ్మకంతో అలా మాట్లాడారు, కానీ వేరే ఎవరైనా అయితే నేను చేసింది తప్పుగానే చూస్తారు. మనం ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు వేరే వాళ్ళ గురించి మనకెందుకు? ఒక మనిషి మీద నమ్మకం అతని బుద్ధిని బట్టి, చేసే పనుల్ని బట్టి వస్తుంది. ఒకసారి పెంచుకున్న నమ్మకం
చిన్న చిన్న విషయాల వల్ల డిస్టర్బ్ అవ్వదు. హోప్ మీ మనసులో అనుమానాలకి సమాధానం దొరికిందనుకుంటాను. అనుమానం లేదండి, నాకింకా గిల్టీగా ఉంది. ఒక పర్సన్కి అంత హ్యూజ్ అమౌంట్లో డబ్బు ఇవ్వకూడదని మన కంపెనీ రూల్. అది బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఒకసారి మీతోనో హరిప్రసాద్ గారితోనో ముందే మాట్లాడితే బాగుండేది కదా అనిపిస్తుంది. కమాన్ నందు, మీ వల్ల ఏ మిస్టేక్ జరగలేదని చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఎందుకు? అంటే సిన్సియర్గా రూల్స్ ఫాలో అవడం వల్ల చందుని తనూజాని కూడా హర్ట్ చేశానేమో అనిపిస్తుంది. నేను ఆల్రెడీ తనూజాతో మాట్లాడాను. జరిగింది మొత్తం తనకి అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మీరేం ఫీల్ అవ్వద్దు. కళ్యాణ్ లాంటి వెధవ మన కంపెనీ డబ్బులన్నీ పక్కదారి పట్టించకుండా ఉండడానికి, వాడి చేతి వాటాన్ని కంట్రోల్ చేయడానికి డాడ్ అప్పట్లో ఈ రూల్ పాస్ చేశారు. వాడి కోసం పెట్టిన రూల్ చందు చేసే మంచికి అడ్డుపడుతుందని డాడ్కి కూడా తెలియదు కదా. చెప్పాలంటే ఇందులో మీ మిస్టేక్ కూడా ఏం లేదు, డాడీ మిస్టేక్ కూడా ఏం లేదు. పాపాలు చేసి పైకి పోయిన కళ్యాణ్ వల్లే ఇదంతా. ప్రస్తుతానికి చందుకి కావాల్సిన మనీని అతనికి బై హ్యాండ్ ఇవ్వండి. అది కూడా కంపెనీ అమౌంట్ కాకుండా నాది డాడ్ది పర్సనల్ అకౌంట్లో నుండి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి చారిటీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి పంపించేద్దాం. ఏంటి తనుజా ఇది? నేను చేసే సేవల మీద నమ్మకమే లేనట్టు నెక్స్ట్ టైం నుండి డైరెక్ట్గా చారిటీకి డబ్బులు పంపిస్తారంట. ఇంకెప్పుడు నేను చేసే సాయం కోసం, దానం కోసం మీ ఇంట్లో ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ప్రేమ ఉన్న చోట గౌరవం, నమ్మకం రెండూ ఉంటాయి. అందరూ నీ అంతగా నన్ను చూడలేరు, నువ్వు నమ్మినంతగా నన్నెవరూ నమ్మలేరు. కనుక నువ్వు విన్న మాటలు ఇప్పుడే మర్చిపో. నువ్విప్పుడు లోపలికెళ్ళి ఏం గొడవ పెట్టుకోవద్దు. నువ్వెందుకు నా షర్ట్ని ముట్టుకున్నావు? డిజైన్ కుట్టమని చెప్పావు కదా సిద్ధు. నేను నీకు చెప్పలేదు, మా అమ్మకి చెప్పాను. సాక్షి బయటికెళ్ళింది, నువ్వు వచ్చేలోపు నేనే ఫినిష్ చేద్దాం అనుకున్నాను. లాస్ట్ లో ఉంది, ఫినిష్ చేసి ఇస్తాను. ఇలా ఇవ్వు నాన్న. ఏమవుతుంది?